నరేష్ గారు ధన్యవాదాలండి ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. రవికిరణ్ గారు, సో మొత్తానికి ఇప్పుడు ఇక్కుర్తి నరేష్ గారు ఆయన ప్రధానంగా చేసిన ఆరోపణ ఎవరి మీద ప్రేమ అభిమానంతో ఎవరు వెళ్ళరు, ప్రతి కార్పొరేటర్ కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే స్థానిక సంస్థలు గెలిచిన వాళ్ళు ఆ ప్రభుత్వం వైపు పరిగెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు వీరు కూడా జెండా మార్చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ రోజు ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలో 90% అబోవ్ స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి కదా. అవును. మరి ఎందుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు? దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? వాళ్ళు సహకరించలేదు, వాళ్ళు సిన్సియర్ గా పనిచేయలేదు అని అర్థం అవుతుంది. అదొకటి. రెండు, స్థానిక సంస్థల్లో మన మనుషులు ఉన్నప్పటికీ ప్రజల్లో గనక సానుకూలత లేకపోతే గెలుపు అసాధ్యం. ఎందుకంటే ఫైనల్ గా ఓట్లు వేసేది స్థానిక సంస్థల్లో గెలిచిన వ్యక్తులు కాదు, ప్రజలు ఓట్లేయాలి. సో స్థానిక సంస్థల కౌన్సిలర్లు, ఎంపీటీలు, ఎంపీపీలు ఇంతమంది చెప్పినా ప్రజలు ఓట్లేరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. సో ఇదే ఫార్ములా మనం తీసుకుంటే రేపు వీళ్ళందరూ అంటే ఏంటి, వీళ్ళందరూ వల్ల గెలుపోవటంలు ఏమి పెద్దగా శాసించలేరు వాళ్ళు. ఫైనల్ గా ప్రజలు తీర్పు. సో వీళ్ళందరూ రేపు టీడీపీ, బీజేపీ, జనసేన వచ్చేసిన వీళ్ళ మీద ఆధారపడేసి రేపు రాజకీయాలు 2029లో ఉండవు. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండు, ఒక ప్రధానమైన పాయింట్ మీరు కూడా ఇందాక అడిగారు, వీళ్ళందరినీ మీరు రమ్మనమని ఒత్తిడి చేస్తున్నారా, వీళ్ళందరూ వస్తేనే నిధులు ఇస్తాం అప్పుడే అభివృద్ధి చేస్తామని మీరేమైనా పెడుతున్నారా అన్నారు. ఇది ప్రజలకు స్పష్టంగా ఒకటి చెప్పదలసింది ఏంటంటే, మా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించింది రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల ప్రజలు. 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రజలందరూ ఓట్లేస్తేనే ఇన్ని 164 గెలిచాం. ఈ ప్రజలు గతంలో స్థానిక ఎన్నికల్లో వేరే వాళ్ళు ఎంచుకొని ఉండొచ్చు, ఎంచుకున్నంత మాత్రాన మేము పనిచేయవలసింది ఇప్పుడు ఈ 5.5 కోట్ల ప్రజలకే, అంతేగాని పక్క రాష్ట్రం ప్రజలు కాదు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆయన ప్రధానమైన ఒకే ఒక పాయింట్ వెళ్ళారు. బోర్డర్ లో ఒరిస్సా, శ్రీకాకుళం, ఆ ఏజెన్సీ ప్రాంత బోర్డర్ లో ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాల అటుపక్క నుంచి ఏనుగులు మందలుగా వచ్చేసి గ్రామాల్లో వచ్చేసి తొక్కేసి పొలాలన్నీ పాడు చేసి అన్ని చేస్తున్నాయి. దానికి సొల్యూషన్ ఏంటంటే, అటవీ శాఖ మంత్రి గారు రివ్యూ చేసినప్పుడు అధికారులు చెప్పింది ఏంటంటే, ఒక రకమైనటువంటి జాతి ఏనుగులు ఉన్నాయండి, అవి గనక ఉంటే అలాంటి మందు వస్తే ఆ ఏనుగు వెళ్ళి కనిపించేది ఆ మందుని వెనక్కి తీసుకెళ్లిపోతారు వాళ్ళ భాషలో. సో అటువంటి ఏనుగులు మన దగ్గర లేవు, కర్ణాటకలో ఉన్నాయన్నారు. అందుకని ఈ రోజు కర్ణాటక వెళ్ళి అక్కడ నుంచి ఏనుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒప్పించారు. మరి ఈ రోజు ఆ గ్రామాల్లో సర్పంచ్లు ఎవరు, ఆ గ్రామాల్లో ఎంపీటీసీలు ఎవరు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఎంపీపీలు ఎవరు? వైసీపీ వాళ్ళు ఉంటారు కదా ఆబ్వియస్ గా. మా వాళ్ళు ఎంతమంది ఉంటారు? సో మేము వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే అవకాశం ఉన్నంత వరకు తీసుకుంటాం, లేకపోతే ఏం లేదు, ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం, మాకు తొందరే ఉంది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళందరూ తీసేసుకోరు. ఇప్పుడు మా రాష్ట్ర పార్టీలు కూడా దాని మీద సమాలోచన చేస్తున్నాయి. ఈ రకంగా ప్రజల్లో చులకన అవుతాం. అటువంటి ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం, ఏమంది? ఇప్పుడు అభివృద్ధి చేస్తాం ప్రజలకి, దాని మీద వీళ్ళు వచ్చినా రాకపోయినా అభివృద్ధి జరుగుతుంది. అవసరం ఇంకో సంవత్సరం వెయిట్ చేస్తాం, ఎన్నికలకు వెళ్తాం, మొత్తం మా వాళ్ళని గెలిపించుకుంటాం. అదండి సీతారామయ్య గారు. సో ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు పార్టీల మీద ఇష్టంతో కాదు వెళ్తుంది, పార్టీ మారుతుంది, కేవలం అధికారం కోసం, అధికార దాహం కోసం వారు పార్టీ మారుతున్నారు అనేటువంటి ఒక ఎపిసోడ్ని ఇక్కుర్తి నరేష్ మాట్లాడారు. సహజంగా ఏంటంటే, మన గ్రామాల్లోకి వచ్చేసరికి పనిచేసే నాయకులకి ఎలా ఉంటుందంటే, మనం పార్టీ మారితే గవర్నమెంట్ ఉంది కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం పనులు చేయడానికి నిధులు వస్తాయి, మనం పనిచేసే దానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆలోచిస్తారు. సహజంగా ఏ గొడుగుకి ఏ వానికి ఆ గొడుగు పట్టే బ్యాచ్ కూడా ఉంటది. వాళ్ళు పైరువేలు చేస్తుంటారు, రకరకాలైనటువంటి చేస్తుంటారు. అది ఎప్పుడు ఉంటానే ఉంటదండి అది. కానీ ఇప్పుడు వచ్చేతలకి ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమితో ప్రభుత్వం వచ్చింది, మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు, డెవలప్ చేసేదానికి ముందున్నారు. కాబట్టి ఇతర దేశాలు వెళ్ళి మంచి కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, మంచి ఇండస్ట్రీలు తీసుకొచ్చి
ఇక్కడ అమరావతి రాజధాని కానివ్వండి, లేకపోతే వైజాగ్ కానివ్వండి, ఇటు కర్నూలు ఎటన్నా కానీ మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. గ్రామాలను కూడా మంచి డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నారు అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ఉందో వారికి మన పార్టీ మారి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు కూడా అన్ని పార్టీల్లో ఉంటారు. ఎక్కువగా జనసేనలో కూడా, ఎందుకంటే యూత్ ఉంది కాబట్టి మా నాయకుడు నిజాయితీగా ఉన్నాడు, మేము పనిచేస్తే ఆయన కూడా పేరు వస్తుంది, కూటమికి పేరు వస్తుంది అందరికి అనే ఉద్దేశంతో కూడా ఉంటారు. సహజంగా మీరు చూడండి, గతంలో 5 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ 5 సంవత్సరాల్లో బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, హెల్మెట్ లేకుండా లేకపోతే రకాలైనటువంటి మన ఆ బైకుల మీద నెంబర్ల మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కానీ, జగన్ బొమ్మ కానీ, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ బొమ్మ వేసుకొని తిరిగినటువంటి సందర్భాల్లో ఏ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ ఆపినటువంటి పరిస్థితి లేదు. మొన్న మా గుంటూరులో 1 డేలో మొత్తం కలిసిన ఒక 3 అవర్స్ పోలీసు పికెటింగ్ పెట్టారు. కొంతమంది అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మా తాలూకా అని పెడితే ఏది నెంబర్ మీద పోలీసు వాళ్ళు ఆపి, అయ్యా మీ నాయకుడికి మీరు చెడ్డ పేరు తావద్దు, ఆయన క్లియర్ గా చెప్తున్నాడు, మీరు అట్లా వేసుకోవద్దు, దానివల్ల మనకి అందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది, మన పార్టీ వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ పోలీసులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అక్కడే దాని మీద ఉన్నటువంటి స్టిక్కర్ తీపిచ్చి వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఫైన్ వేసి భవిష్యత్తులో మీరు అలా చేయొద్దని చెప్పి లైసెన్స్ తెచ్చుకోమని చెప్తే ఒక్క 3 అవర్స్ లో ఒక్క గుంటూరులోనే 10 లక్షల రూపాయలు పెనాల్టీ వసూలు చేశారు. 10 లక్షలు ఒక గుంటూరులో ఒక్క 4-5 గంటల్లో డిఎస్పీలు, ఎస్పీ గారు కూడా దగ్గరుండి, సిఐలు, పోలీసులు అందరూ కూడా చేశారు. అంటే 5 సంవత్సరాలు చేయనటువంటి ఒక దుర్మార్గమైన పాలనలో, ఎందుకంటే ప్రతివాడు ఒక 17-18 సంవత్సరాల కుర్రాడు ఇంటికాడ బండి తీసుకొని బయ్యని వెళ్ళిపోతుంటాడు టౌన్ లో, యాక్సిడెంట్ అవ్వచ్చు, వాడికి ప్రమాదం జరగవచ్చు, ఎదుటోళ్ళ ప్రమాదం జరగవచ్చు, ఆపిన పోలీసు లేడు. ఇవాళ అందరికి ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక ఆదేశాలు అందజేశారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి మనకి ఇటువంటి మంచి సంకేతం వెళ్తే ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానివ్వండి, పార్టీకి అందరికి కూడా మంచి పేరు వస్తుంది. ఆ దిశలో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి మీకు ఏదైతే మీరు ఇందాక అన్నారో స్థానిక సంస్థల్లో కూడా మరి అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చే నాయకులు ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. రైట్. రమేష్ గారి దగ్గరికి వెళ్లే ముందు సుప్రీంకోర్టు అడ్వకేట్